హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. మాకు నల్గొండ హైదరాబాద్ రోడ్లో ఎస్ఆర్ మోటార్స్ అండ్ మెకానిక్ షెడ్ అయితే ఉంది. చూసుకోవచ్చు నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. చూసుకోవచ్చు టొయాటో ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ టాప్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్ అండి. సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్ తోటి అయితే వస్తుంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. దీని రీడింగ్ వచ్చేసి 1,53,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఫ్రంట్ బంపర్ టు బంపర్ అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు. ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో దీని ప్రైస్ వచ్చేసి 14,50,000 చెప్తుండ్రు. 14,50,000 అయితే చెప్తుండ్రు. ఆస్కింగ్ ప్రైస్, ఫిక్స్ ప్రైస్ అయితే బార్గింగ్ అయితే ఉంది. మీరు అడగొచ్చు రేటు, ఓకే అనుకుంటే ఫుల్ పేమెంట్ చేస్తేనే వెహికల్ అయితే మన చేతికి ఇస్తాడు. ఎన్వైసీ అయితే నేను పంపిస్తా. మీరు ఒక ట్యాక్సీ గట్రా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకి అయితే వెహికల్ అయితే పనిచేస్తుంది. అలాగే ఒక ముచ్చట ఏంటంటే నిన్న సండే రోజు, ఈరోజే సండే, నిన్న సార్ వచ్చేసి సాటర్డే రోజు ఒకసారి ఆంధ్రా నుంచి మనకు బ్రీజా కార్ కావాలని చెప్తే ఒక 4-5 బ్రీజా కార్లు ఫోటోలు పంపించడం అయితే జరిగింది. అందులో ఒక కార్ అయితే సెలెక్ట్ చేసినారు. 2016 జెడ్డీఐ టాప్ అండ్ ప్లస్ అయితే వెహికల్. సార్ అయితే 10,000 అయితే టోకెన్ అమౌంట్ కొట్టిండు. ఒక 1-2 అవర్స్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి, వేణు నాకు ఈ బండి ఏమొద్దు, నాకు డ్రాప్ అవుతున్నాను అని అన్నాడు. ఓకే సార్, నో ప్రాబ్లం, మీరు ఎప్పుడైతే కావాలనుకుంటారో అప్పుడే తీసుకోండి అని నేను చెప్పిన. ఎమ్మటే అతను టోకెన్ అమౌంట్ 10,000 అయితే రిటర్న్ అయితే కొట్టేసిన. మన దగ్గర అయితే అలాంటివి అయితే ఏముండవండి, స్కామ్లు అలాంటివి అయితే ఏముండవు. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. మీరు టోకెన్ అమౌంట్ కొడితే ఏం జరుగుతుందంటే, నేను మీ పని మీదే ఉంటాను అనమాట. నేను ఇంకా ఢిల్లీలో 1 వీక్ అయితే ఉంటా. టోకెన్ అమౌంట్ కొడితే ఏంటంటే మీ పని మీదే ఉంటా. మీకు నచ్చిన వెహికల్ నేను చూస్తా, ఓనర్తో కూర్చొని బార్గెనింగ్ చేస్తా, మీకు నచ్చిన ప్రైస్ అయితే ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మీరు ఒకవేళ మధ్యలో డ్రాప్ అనుకుంటే మీ 10,000 మీకు రిటర్న్ కొట్టడానికి అయితే అంటే అభ్యంతరం అయితే లేదు. మీకైతే మీకు కొట్టేస్తా. ఈ వెహికల్ అయితే చూపిస్తా, ఒకసారి వెహికల్ చూడండి. ఓకే, వెహికల్ వచ్చేసి ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. ఢిల్లీ వెహికల్, ఢిల్లీలో ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది. టాప్ అండ్ వేరియంట్ అండి ఇది. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది బండికి. 4 ఎలాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే ఏమొస్తలేదు. టైర్లో చూసుకోవచ్చు 80-90% అయితే ఉంటుంది. కార్కు రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. ఎలాంటి స్క్రాచెస్ కానీ, ఎలాంటి డెంట్ కానీ, ఎలాంటిది ఏదైతే ఏం లేదు. కంపెనీ ఇన్బిల్డ్ తోటి అయితే ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఏమైతే ఏం లేదు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు, 100-80-90% అయితే ఉంటుంది. ఎలాయ్ వీల్ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. కార్కి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే 2.8G టాప్ అండ్ వేరియంట్, ఆటోమేటిక్ వేరియంట్ అనేది ఇది చూసుకోవచ్చు. ఇక్కడ టైల్ ల్యాంప్ ఒకటి ఇక్కడ పగిలింది. టైల్ ల్యాంప్ అయితే బ్లాస్ట్ అయింది. టైల్ ల్యాంప్ అయితే పగిలిపోయింది, అదొకటి అయితే చెప్తున్నా. చూసుకోవచ్చు ఈ టైల్ ల్యాంప్ కూడా ఇక్కడైతే పగిలింది. ఓకే, బంపర్లు అయితే టచ్అప్ అయితే కామన్ అండి. రివర్స్ సెన్సార్స్ విత్ కెమెరా, ఏబిఎస్తో వస్తుంది. సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్ తోటి అయితే వస్తుంది. చూసుకోవచ్చు కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎలాంటి స్క్రాచెస్, ఎలాంటి డెంట్లు అవి కూడా ఏం లేదు. ఇంతవరకు టచ్అప్లు, పెయింటింగ్ అది కూడా అయితే ఏం లేదు. అలాగే కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్. ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే ఉంది, ఇక్కడ డెంట్ అయితే ఉంది, అదైతే చేపియలేదు. కార్ అయితే ఎక్సలెంట్ నీట్గా అయితే మెయింటైన్ చేసినారు. ఫ్రంట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ టైర్ 100-80-90% అయితే ఉంటాయి. సిఏటి టైర్ కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి. ఇలావి కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఓకే, మనమైతే దీని ఇంటీరియర్ అయితే మీకు చూపిస్తా చూడండి. ఓఆర్ఎం లైట్ అయితే ఇక్కడైతే పగిలి ఉన్నది, అది చేపించుకోవాల్సి వస్తుంది. ఓకే, 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓఆర్ఎం ఫోల్డింగ్ స్విచ్ కూడా ఇక్కడే ఉంది. నాన్ యాక్సిడెంట్, ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కాలేదు. ఒరిజినల్ ఉన్నది బండి. ప్రజెంట్ ఢిల్లీలో అయితే అవైలబుల్ ఉంది. ఓకే, సీట్ కవర్లు చూసుకున్నట్టయితే కంపెనీ సీట్ కవర్లతో అయితే ఉంది. డ్రైవర్ సీట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్లు అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ ఒక్కటే సీట్ కవర్లు చూసుకోవచ్చు. 100-80% అయితే ఉంటాయి. డ్రైవర్ సీట్ ఒకటి కొంచెం చినిగిందంటే ఎక్కువ వాడిది అనమాట. ఓకే, మనమైతే దీన్ని లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఓకే, వెహికల్ అయితే మీకు స్టార్ట్ చేస్తా చూడండి. పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది వెహికల్. ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరింగ్ నుంచి ఎలాంటి నాయిస్ అయితే వస్తలేదు. చాలా అంటే చాలా బాగుంది. సేఫ్టీ పరంగా అయితే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్ 2 వస్తాయి, కో ప్యాసింజర్ గేట్ వస్తాయి, మళ్ళీ వెనక వస్తుంది. చూసుకోవచ్చు 6 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది విత్ రివర్స్ కెమెరా తోటి అయితే వస్తుంది. చూసుకోవచ్చు కెమెరా క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. కంపెనీ ఇన్బిల్ట్ అది. ఓకే, ఏసీ అయితే చిల్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. ఈకో మోడ్, పవర్ మోడ్ అని వస్తుంది. రీడింగ్ చూసుకున్నట్టయితే 1,53,888 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ కూడా డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. రూఫ్ అన్ని ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, మీకైతే దీని ఇంజన్ అయితే చూపిస్తాం, సార్ చూడండి.
ఓకే, ఇంజన్ చూసుకున్నట్టయితే కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాను రైట్ సైడ్ అప్రాన్ అయితే కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. ఇంతవరకు అయితే పాన్ అయితే పెట్టలేదు బండికి. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది బండి, సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. బండి అయితే ఇంజన్ కూడా చాలా అంటే చాలా నాయిస్, చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి ఆయిల్ చిమ్మలు కానీ స్మోక్ కానీ బ్యాక్ కంప్రెసర్ కానీ అలాంటివి అయితే ఏం లేదు. ఓకే, బానెట్ వేసేసాయి. ఓకే, దీని బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే లోపల ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు, ఏ పిల్లర్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. సీట్ కవర్లు చూసుకోవచ్చు, బకెట్ సీట్ కవర్లతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా లెదర్ అయితే ఉన్నాయి, కంపెనీ సీట్ కవర్లతో అయితే ఉంది. రివర్స్ వచ్చేసి ఏసీ కూడా వర్కింగ్లో ఉంది, ఏసీ కూడా రన్నింగ్ ఉంది. రివర్స్ వచ్చేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది వెనక కూర్చున్న వాళ్ళకి. ఓకే, చూసుకోవచ్చు. వెనక కూర్చున్న వాళ్ళకి ల్యాప్టాప్ పెట్టుకొని కానీ డిన్నర్ చేయడానికి కానీ సంథింగ్ ఇదైతే ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు ఉన్నది. ఓకే, దీని బూట్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంట్ బూట్ అయితే ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. డిక్కీకి ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్, ఏ బీడింగ్ చేంజ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. ఓకే, ఏ డోర్ అయితే మార్చలేదు, ఏ పెయింట్ కూడా కాలేదు, ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 14,50,000 అయితే చెప్తుండు. అది ఫిక్స్ ప్రైస్ కాదు, ఆస్కింగ్ ప్రైస్ అయితే ఉంది. అందులో అయితే తగ్గిస్తాడు. మీరు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. కెమెరా పట్టుకో. ఓకే, ప్రెసెంట్ అయితే ఢిల్లీలో ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 14,50,000 చెప్తున్నాను, 14,50,000 చెప్తున్నాను. ఫిక్స్ ప్రైస్ కాదు, ఆస్కింగ్ ప్రైస్ అయితే ఉంది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.